ఆంధ్ర కింగ్ తాలూకా అసలు డౌటే లేదు. రామ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. మూవీ టాక్ సూపర్ హిట్ వచ్చింది, బ్లాక్ బస్టర్ టాక్స్ వచ్చినాయి ప్రీమియర్స్ నుంచి. కలెక్షన్స్ మాత్రం జస్ట్ యావరేజ్ టు బిలో యావరేజ్, ఇన్ఫాక్ట్ డిజాస్టర్ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? నా వరకు ద ఓన్లీ రీజన్ ఇస్ కన్సిస్టెన్సీ లేకపోవడం. మీరే చూసుకోండి, రామ్ లాస్ట్ 4 మూవీస్ చూసుకోండి, అసలు ఏమున్నాయి? రెడ్ అబరేజ్ హిట్ మూవీ, ది వారియర్ రాడ్ మూవీ, డబుల్ ఇస్మార్ట్ కంకర్ రాడ్ మూవీ, స్కంద తుప్పుపట్టిన కంకర్ రాడ్. బ్యాక్ టు బ్యాక్ ఇన్ని రాడ్లు దింపినాక ఒక మంచి మూవీ తీస్తే అసలు నమ్మకం ఎందుకు వస్తుంది జనాలకి? రాదు. ఎందుకు వస్తుంది? అసలు రామ్కున్న క్యాలిబర్కి ఆ యాక్టింగ్ అయినా, డాన్స్ అయినా, లేదంటే ఎనర్జీ అయినా ఎక్కడో టైర్ 1లో టైర్ 2లో టాప్లో ఉండాల్సిన మనిషి. నాకు ఈ పొజిషన్ అంటే ఇష్టం. ఎప్పుడు ముందుండేవాడే లీడర్. నౌ ఐఎమ్ ది లీడర్. ఇప్పుడు టైర్ 3 లేని కలెక్షన్స్ వస్తున్నాయి నీకు. ఎప్పుడో రెడీ మూవీతో 2008లోనే 40 కోట్లు కలెక్ట్ చేసిన స్టార్, బట్ ఇప్పుడు ఈ ఆంధ్ర కింగ్ తాలూకు 20 కోట్లు కూడా కలెక్ట్ చేయాలి ఇప్పటిదాకా. ఏ రేంజ్కి పడిపోయింది అర్థమవుతుంది ఆయనకైనా. జస్ట్ బికాస్ ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిందని చెప్పి తర్వాత లైగర్ మూవీ ఫ్లాప్ అయినా కానీ మళ్ళీ అదే డైరెక్టర్తో చేసిండు. 10 ఏళ్ల కింద అవుట్డేటెడ్ అయిపోయిన బోయపాటితో స్కంద తీసి రాడ్ ఇచ్చిండు. లింగుస్వామి ఈయన తమిళ్లోనే అవుట్డేటెడ్, ఇప్పుడు ఆయన పట్టుకొచ్చి తెలుగులో వారియర్ అని తీసిండు. ఏం చెప్పాలి? డైరెక్టర్ సెలెక్షన్, స్క్రిప్ట్ సెలెక్షన్స్. ఒకప్పుడు ఎసుంటి మూవీస్ ఇస్తాడు, రెడ్ అయినా, మస్కా అయినా, కందిరీగా అయినా, నేలు శైలజ. ఎటువంటి స్క్రిప్ట్ సెలెక్షన్ అంతా ఎందుకు ఈ మాస్ జోన్లో పడిపోయి మొత్తం నీ కోర్ ఆ చాక్లెట్ బాయ్ లవర్ కానీ, లేదంటే ఆ ఫ్యామిలీ మ్యాన్ గై అని అసలు ఇలాంటి మూవీస్ తీస్తున్నాడు రామ్. అసలు ఇప్పటికైనా నీ క్యాలిబర్ ఏంటో, నీ కెపాసిటీ తెలుసుకొని మంచి మంచి స్టోరీ సెలెక్ట్ చేయి. ఒక్క మూవీ ఫ్లాప్ అయింది కదా ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి డిసప్పాయింట్ అవ్వకు. ఇదే స్టైల్లో మంచి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ఇంకో 3-4 చేసుకుంటావు. ఒక 2-3 సినిమాలతో మళ్ళీ జనాల నమ్మకం నీకు వస్తుంది. మళ్ళీ టైర్ 2లో టాప్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కంటెంట్ ఉన్న మూవీ ఫ్లాప్ అయింది అని చెప్పి మళ్ళీ మాస్ మూవీస్కి వెళ్ళాం అనుకో, ఇంకెవడు బాగా చేయలేడు రామ్. ఆంధ్ర కింగ్ తాలూకా ఎంత బ్యూటిఫుల్ మూవీ, ఎంత మంచి, కొంచెం ఓకే వన్ సైడ్ అయిపోయినా కానీ స్టిల్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ. ఆ మూమెంట్స్లో కానీ, ఆ ఎమోషనల్ సీన్స్లో కానీ, మీ పర్ఫార్మెన్స్ కానీ, ఎస్పెషల్ థియేటర్లో ఇంటర్వెల్ వచ్చే పర్ఫార్మెన్స్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇంత మంచి పర్ఫార్మర్, ఇంత మంచి స్టారీ లాగా పడిపోవడం నాకైతే బాధ అనిపిస్తుంది. సో ప్లీజ్ కంటెంట్ ఉన్న మూవీసే చేయి. టైం పట్టినా కానీ మంచి మూవీస్ మాత్రమే చేయి. కొంచెం ఆ జాన్రా ఎక్స్పెరిమెంట్ చేయి, లైక్ కామెడీ మూవీస్ అని చెప్పి, హారర్ మూవీస్ అని చెప్పి, లేదంటే థ్రిల్లర్ మూవీస్ అని చెప్పి, ఈ డిఫరెంట్ జానర్స్కి వెళ్ళిపో. ఈ మాస్, ఈ కమర్షియల్ మనకు వద్దు. అవి ఒక టైంలో చేసినా అయిపోయింది వాటి టైమింగ్. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తేనే జనాలు ఆదరిస్తున్నారు. లేదు కమర్షియల్ మూవీ తీస్తా అంటే బట్ దాంట్లో స్ట్రాంగ్ స్టోరీ ఉండాలి, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉండాలి, మంచి మంచి సాంగ్స్ ఉండాలి, ఇట్లా గ్రిప్పింగ్ నరేషన్ ఉండాలి, రన్ టైం పటాపటలేస్తూ ఉండాలి. ఇట్లా ఉంటేనే కమర్షియల్ మూవీస్ తీ, లేదంటే మంచి ఎక్స్పెరిమెంట్స్కి వెళ్ళిపో. అసలు నా చిన్నప్పుడు రామ్ అంటే దేవదాస్ కానీ, రెడీ కానీ, లేదంటే మస్కాలో కామెడీ కానీ, మస్కాలో కామెడీ అయితే వేరే లెవెల్ ఉంటుంది సునీల్తో. అంటే మీ బాబులాగా ఈ బాబు కూడా అమెరికా వెళ్ళే అమ్మాయిని ఎవరినన్నా పట్టాయించి అమెరికా చెక్కేయాలంటావా? లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. మనం పిల్లల్ని పోషించలేనప్పుడు మనల్ని పోషించే పిల్లల్ని మనం వెతుక్కోవాలి. కరెక్ట్. కందిరిగా అయితే అల్టిమేట్ పర్ఫార్మెన్స్, ఆ ఎనర్జీ, ఆ లెవెల్స్ ఎట్టిపోయినాయి అసలు. నేను మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా. 1 కొడతా, 2 బాగా కొడతా, 3 చితక్ కొడతా. నేను శైలజ అంటే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ స్టోరీ పట్టుకొచ్చినావు. ఉన్నది ఒకటి జిందగీ ఫ్లాప్ అయినా కానీ ఎంత మంచి మూవీ అది. ఇలాంటి మూవీస్ పక్కన పెట్టి రాడ్లేందుకు దింపుతున్నావు స్కందాలని? ఆ బోయపాటితో మానే, అసలు ఇంకోసారి సినిమా కూడా తీయకు ప్లీజ్. ఇప్పటికైనా చేంజ్ అయ్యి మంచి మంచి మూవీస్ ఇస్తామని కోరుకుంటూ ప్రేమతో మీ మూవీ మనిషి. సైనింగ్ ఆఫ్.